తర్వాత సందీప్ సుల్తానియా గారు ఈ మొత్తం ఎక్సర్సైజ్ ఎట్లా చేసిందో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఒక ముఖ్యమైన విషయం నేను ఈ స్టేజ్లో ప్రకటించడం మరి అప్రోప్రియేట్ ఉంటుందని అనుకుంటున్నాను. మొత్తం తెలంగాణలో సర్వే చేసిన జనాభా 3,54,77,554 ఇండివిజువల్స్ని సర్వే చేయడం జరిగింది. వచ్చిన మరి ఈ సర్వే రిపోర్ట్ ప్రకారము ఎస్సీస్ ఓటింగ్ పర్సంటేజు 17.43%, ఎస్సీ పాపులేషను 61,84,319, 17.43% population. Scheduled tribes population 37,05,929, population percentage 10.45%. BC other than Muslim minority is 1,64,09,179. BC population percentage other than Muslim minorities 46.25. Muslim minorities BCs are 35,76,588. Population BC Muslim population is 10.08%. Muslim OC population is 8,80,424, percentage of 2.48. Total Muslim percentage in the state is 12.56%. Total OC population in the state, Muslim minority is 2.48 and other OCs are 13.31. Total OC population in the state is 15.79%. Total households in the state 1,15,71,457. Total households surveyed 1,12,15,134. This is the main summary of the report. వాళ్ళు డేటా 4 వాల్యూమ్స్లో ఇచ్చారు. ఇది అందరూ మాట్లాడిన తర్వాత ఈ రిపోర్ట్తో సహా మేము ఫోటోగ్రాఫ్ తీసుకుంటాం. మీరు కొద్దిగా ఓపిక పట్టండి. ఇప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ సుల్తానియా గారు ఎవరైతే మొత్తం ఈ ఎక్సర్సైజ్ he oversaw, he supervised and did a brilliant job of this report. I request him to speak. Thank you, sir. First of all, I would like to mention here that this is a historic moment where this first time such exercise has been done by the government of Telangana. And I am very thankful to the government in the sense that this responsibility was given to the planning department. So we got an opportunity to do this work in the state. ముఖ్యంగా ఈరోజు క్యాబినెట్ సబ్ కమిటీ దీనికి సంబంధించిన క్యాబినెట్ సబ్ కమిటీ కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. ఈరోజు మనము ఈ పని చేసిన తర్వాత రిపోర్ట్ తయారు చేసి ఈరోజు క్యాబినెట్ సబ్ కమిటీకి మనం సమర్పించడం జరిగింది. క్యాబినెట్ సబ్ కమిటీ దీన్ని అధ్యయనం చేసి నోట్ చేసి మనం మళ్ళా ఈ రిపోర్ట్ని కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి పెట్టాలని మాకు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇటువంటి పెద్ద సర్వే చేస్తున్నప్పుడు when we have to cover each and every household in the state, ఈ నిజం చెప్పాలంటే ఒక చాలా కాంప్లెక్స్ ఎక్సర్సైజ్ ఇది. ఎందుకంటే ఒక టైం లోపు చేయాలంటే చాలా ప్లానింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మనం హడాబడిలో చేసామనుకోండి, ప్లానింగ్ చేయకుండా చేసామంటే ఫీల్డ్ లెవెల్లో చాలా ఇబ్బందులు వస్తాయి. సో ప్లానింగ్ వాజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ దిస్ పర్టికులర్ సర్వే. మనం ప్లానింగ్ చేసినప్పుడు దీన్ని ఎట్లా చేస్తే బాగుంటుంది మనం ఆలోచిస్తున్నప్పుడు వేరే రాష్ట్రాల్లో కూడా కొన్ని సర్వే అటువంటి చేయడం జరిగింది. వేరే సర్వే కర్ణాటకలో, బీహార్లో అటువంటి ఒక లార్జ్ స్కేల్ సర్వే చేయడం జరిగింది. దాన్ని మనం అధ్యయనం చేసాం. అంటే వాళ్ళు సర్వే చేస్తున్నప్పుడు ఏ రకాల సర్వే చేశారు, ఎలా దీన్ని ప్లాన్ చేశారు, ఏ రకాల వాళ్ళ ఇబ్బందికి గురయ్యారు వాళ్ళు, అవన్నీ మనం అధ్యయనం చేసుకుంటూ దాని నుంచి మనం లెసన్స్ నేర్చుకుని మనం ప్లాన్ చేయడం జరిగింది. మన రాష్ట్రంని మొత్తం
ఒక ఎన్యూమరేటర్స్ బ్లాక్ మనం డివైడ్ చేయడం జరిగింది. ద హోల్ స్టేట్ వాజ్ డివైడెడ్ ఇంటూ ఎన్యూమరేషన్ బ్లాక్. ఒక్కొక్క